వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తుంది జహాంగీర్ కల్లూరి అఫీషియల్. నా పేరు జహాంగీర్. ఫ్రెండ్స్, మనమైతే మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్, మన ఛానల్లో ఎలాంటి ఫేక్ కంటెంట్ అయితే నేను తీసుకురాను. ఒకవేళ ఏదైనా ఒక రోజు ఒక కంటెంట్ నాకు లేదనుకుంటే మాత్రం లేకుంటే మాత్రం ఆ కంటెంట్ తేను, ఎట్టి పరిస్థితుల్లో తేను. ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే, మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటేనే, మనకు ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే మన ముందుకైతే తీసుకొస్తాను నేను. ఒకవేళ ఫేక్ కంటెంట్ లాంటివి ఉంటే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసేస్తా. నేను ఆ రోజు నాకు ఆ వీడియో లేకున్నా సరే అన్నట్టు నేనుంటా. ఇది మాత్రం మీకు ఒకటి చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టిపెట్టుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అంటే స్టార్ట్ అవుతుంది, ఇంకా మొత్తం కాలేదు. అయినా కానీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడైతే ఏకంగా దంచి కొట్టేస్తున్నాయి. కానీ ఈ ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన కొన్ని టిప్స్, కొన్ని ట్రిక్స్ ఇలాంటివి మనం పాటిస్తే మాత్రం మన మొబైల్స్ అనేది లైఫ్ టైం అనేది కొంచెం పెరుగుతుంది, బాగా వర్క్ కూడా అవుతుంటాయి. ఏంటివి అంటే అవి ఈ మామూలుగా మొబైల్స్ హీట్ ఎక్కడం సహజం. అది ఎంత పెద్ద మొబైల్ అయినా కానీ 10,000 నుంచి 1 lakh వరకు తీసుకున్నా, 1,50,000 వరకు తీసుకున్నా, దాంట్లో ఎంత మంచి కూలింగ్ ఛాంబర్ ఉన్నా, దాంట్లో ఎంత మంచి ప్రాసెసర్ ఉన్నా, దాంట్లో ఎంత మంచి మదర్ బోర్డ్ ఉన్నా, దాంట్లో ఎంత మంచి బ్యాటరీ ఉన్నా, దాంట్లో ఎంత మంచి సెన్సార్స్ ఉన్నా, ఎంత మంచి కెమెరాలు ఉన్నా, ఇవి మాత్రం చేయకండి అసలు. ఏవి అంటే ఇప్పుడు నేను చెప్తాను. అవి మెయిన్గా వచ్చేసి దాంట్లో మీరు ఏదైతే ఫోను హెవీగా యూజ్ చేస్తుంటారో, ఇప్పుడు ఎండాకాలం హెవీగా యూజ్ చేయకుండా నార్మల్గా యూజ్ చేసినా కానీ హీట్ ఎక్కడం సహజం. ఇప్పుడు ఎండాకాలం అయితే మామూలుగా ఫోన్స్ హీట్ ఎక్కుతుంటాయి కదా. హీట్ ఎక్కగానే వాళ్ళు అట్లనే రన్నింగ్గా యూజ్ చేస్తూనే ఉంటారు, ఆ హీట్ని పట్టించుకోకుండా చాలామంది యూజ్ చేస్తుంటారు కదా. అలాంటప్పుడు సరే ఓకే, మీకు ఆ టైంలో యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే మీకు ఆ టైం గర్వదు అన్నప్పుడు, అంటే ఆ టైం మనకు ఇంపార్టెంట్, ఆ టైం అన్నప్పుడు మీరు పౌచ్ లాంటివి తీసేసి వాడితే కొంచెం బెటర్. ఎందుకంటే హీట్ పౌచ్ లోపల ఉండకుండా బయటకు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది, మీరు వాడవచ్చు. అలాంటప్పుడు కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి రెండోది వచ్చేసి ఏంటంటే, ఫోన్ హీట్ ఎక్కగానే చాలామంది చేసే పెద్ద తప్పు ఏదైనా ఉందంటే, ఫోన్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో ఇంకా కూలింగ్ సిస్టమ్ ఏవైతున్నాయో వాటి అన్నిట్లలో పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఇందాక నేను చెప్పాను చూసారా, మదర్ బోర్డు, సెన్సార్స్, చిప్స్, ఇలాంటివి సంథింగ్ ఏదైనా కానివ్వండి, అలా ఏమైనా కానివ్వండి, అవి మాత్రం డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టడం లాంటివి మాత్రం చేయకండి. ఒకవేళ మీ ఫోన్ హీట్ ఎక్కింది అనుకోండి, ఒక 10 minutes 20 minutes పక్కన పెట్టి మీ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్తోని లేకపోతే ఎవరితోనైనా అలాగా మాట్లాడడానికి ప్రయత్నించండి. సమ్మర్ కదా, చిన్నపిల్లలు ఎలాగో బయట ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి చిన్న ఆడుకోనికి ప్రయత్నించండి. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నందుకు ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఫోన్ హీట్ ఎక్కగానే ఛార్జింగ్ అయిపోగానే తీసుకొచ్చి ఛార్జింగ్ పెడుతుంటారు కదా, అట్లా కూడా చేయకండి. ఒక్కోసారి అది చాలా పెద్ద ప్రమాదానికి తీయవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంబడే ఫోన్ చాలా హీట్లో ఉంటుంది. అయినా కానీ ఛార్జింగ్ అయిపోగానే మీరు తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టేస్తారు. వాళ్ళు అమ్మేటప్పుడు ఏదో చెప్తారు, వాళ్ళకి సేల్కు కావాల్సిన రీజన్స్, కూలింగ్ ఛాంబర్ అని అదని ఇదని చెప్పేసి మీకు అంటగట్టేస్తారు మొబైల్స్. అలాంటప్పుడు మీరు ఇవి ఎంబడే ఛార్జింగ్ పెట్టకుండా ఒక 10 minutes అట్లా పక్కకు పెట్టి తర్వాత ఛార్జింగ్ పెట్టేయచ్చు. పెడితే మీకు కొంచెం మొబైల్ సేఫ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ అయితే ఏకంగా వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. IP69, 68 ఇలాంటివి అని చెప్పేసి అమ్మేస్తున్నారు. మన ముందు అయితే వాటర్లెస్ టెస్ట్ చేస్తున్నారు, కానీ తర్వాత లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కాబట్టి మీరు మొబైల్ హీట్ ఎక్కగానే దానికి కడగడం లాంటివి చేయకండి.
దానివల్ల కూడా మొబైల్ అయితే డ్యామేజ్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్ బాయ్.